అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మన దాని నుంచే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. షబే బరాత్ సందర్భంగా తెలంగాణ సర్కారు ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్లో 8వ నెల అయిన షాబాన్ 15వ తేదీన జరుపుకునే షబ్ ఇ బరాత్కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తన క్యాలెండర్ ఫిబ్రవరి 14న షబే బరాత్కు సెలవు ప్రకటించినప్పటికీ దానిని సెలవు దినంగా కాకుండా ఆప్షనల్ హాలిడే కింద చేర్చింది. అయితే ఈ 14న అయితే సెలవు ప్రకటించింది. క్షమాపణ రాత్రి అని కూడా పిలువబడే షబే బరాత్ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున మసీదులు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం వేళలో చాలామంది తమ ప్రియమైన వారి సమాధులను సందర్శిస్తారు. కొందరు షబే బరాత్ రోజున ఉపవాసం కూడా ఉంటారు. షబే బరాత్ సందర్భంగా తెలంగాణ కొన్ని పాఠశాలలు మాత్రమే సెలవులు పాటిస్తాయి. ఫిబ్రవరి 14 సాధారణ సెలవు దినం కానప్పటికీ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు వచ్చే శుక్రవారం మూసివేయబడతాయి. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం 3 సెలవులు ప్రకటించబోతుంది. ఒకటి సాధారణ సెలవు దినం కాగా రెండోది ఆప్షనల్ హాలిడే ఫిబ్రవరిలో ఉన్నాయి. అయితే ఆప్షనల్ హాలిడే ఏంటంటే వసంత పంచమి ఫిబ్రవరి 3 అంటే నిన్న. షబే బరాత్ కాగా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ఒక సాధారణ హాలిడే ఉంది. శివరాత్రి రోజున పాఠశాలలు సెలవు ఇవ్వబోతున్నాయి. సాధారణంగా తెలంగాణలో మైనారిటీ విద్యా సంస్థలు షబే బరాత్ తర్వాత రోజు సెలవులు పాటిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.